మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వరద బాధితులకు పక్షాన ఆర్టీవీ ఎప్పటికప్పుడు జరిగేటువంటి ఘటనలతో పాటు ప్రతి ఇంట్లో జరిగేటువంటి కన్నీళ్లు కష్టాలను ఒకవైపు ప్రభుత్వానికి మరోవైపు సమాజానికి అందిస్తుంది. అయితే ఆ కన్నీటి కష్టాలను చూసి ఆర్టీవీలో వచ్చినటువంటి కథనాలను స్పందించి ఈరోజు శాంతినగర్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పాటు మరి కొంతమంది ముందుకు రావడం జరిగింది. మొత్తం మాట్లాడడానికి మేడం, మీరు ఈ ఇష్యూ ఎక్కడ చూసారు, ఎప్పుడు? మేమైతే ఇది ఆర్టీవీలోనే చూసామండి. ఆర్టీవీ చూసే మాకు చాలా బాధేసి ఇలా కూడా ఉన్నారా ఇంత సిచ్యువేషన్స్లో, లైక్ అంటే ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నారు, గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ చేస్తున్నారు, బట్ చాలామందికి వెళ్ళట్లేదు అని చెప్పి అన్నారు. సో మేమైతే దగ్గరగా పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకుని వాళ్ళ నెంబర్స్ అవి కనుక్కుని మీ నెంబర్స్ కనుక్కుని మీ నుంచి మేము రీచ్ అయ్యగలం. మేము చచ్చాము ఇక్కడి నుంచి. ఇప్పుడు మేమైతే వీళ్ళకి హెల్ప్ అయితే చేయగలము. ఇప్పుడే కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మేము వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాము. మేమైతే పక్కా ఖచ్చితంగా వాళ్ళకు ఉంటాము. వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులకి మీరు ఎలాంటి సహాయం చేయాలి? వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫీజు మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. దాంతోపాటు వాళ్ళకి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లేదు, ఇంట్లో లేదు, తను ఎక్కడో ఉంది అన్నారు. తను రేపు రమ్మని చెప్పాము. మా కాంటాక్ట్ నెంబర్ మా నేమ్ ఇచ్చాము. రేపు తను వచ్చాక మేము తనకి బుక్స్ అన్ని తీసుకుని ఖచ్చితంగా తనకి అన్నీ చూసి, ఈ చిన్న పాపకి కూడా డ్రెస్సెస్ వాళ్ళకి ఏం లేవంటున్నారు, అవి కూడా మేము అన్నీ చూసి హెల్ప్ చేసే వెళ్దామని చెప్పి మేము ఫిక్స్ అయ్యామన్నమాట. చెప్పండి, చాలామంది అందరూ కష్టాల్లో ఉన్నారు. విజయవాడకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు వరదలతో. కానీ ముందు సహాయం చేయాలని ముందుకు రావడమే హ్యాట్సాప్. మీకు ఆర్టీవీ నుంచి హ్యాట్సాప్ చెప్తుంది. కానీ మీకు ఇలాంటి సహాయం చేయాలని ఏంటి, ఎవరు? మాకు సీఎం గారే చాలా స్ఫూర్తి ఇచ్చారండి. ఆయన ఉన్న 74 ఏళ్ళ వయసులో కూడా ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు 1 గంట 2 అన్న సమయం లేకుండా పడవల్లో తిరిగి అందరికీ సహాయం చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ కలెక్టరేట్లోనే ఉండి చాలామందికి అందిస్తున్నారు. కానీ ఇంకా ఆయన ద్వారా మేము ఆయన పేరు పెట్టుకొని ఇంకా చేయాలని మేము అనుకొని ఇదంతా చేస్తున్నాము. రేపు ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఫండ్స్ కానీ వాళ్ళ డ్రెస్సెస్ కానీ అన్నీ మేమే ఇస్తామని వాళ్ళకి చెప్పడానికి వచ్చాము ఇక్కడికి. అంతే. ఈ కుటుంబం ఒకటే మేడం, లేకపోతే ఇక్కడ నగరంలో లేకపోతే వరద బాధితులకు ఎవరైతే మా దగ్గరికి వచ్చి అడుగుతారో వాళ్ళకి మేము ఖచ్చితంగా మా వంతు సాయం చేయాలనుకుంటున్నాము. ఇదంతా సీఎం గారి కోసం ఆయన చెప్పడం వల్లే అందరం కదిలొచ్చాము ఇక్కడికి. ఇంకా మా నాన్నగారు చెప్పడం వల్లే మేము ఈ ఇంటర్వ్యూ చూసి వీళ్ళ దగ్గరికి వచ్చామండి. మనతో మాట్లాడడానికి బాధితులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు మీ ఆవేదన చూసి చలించిపోయి ఇక్కడ దాకా వచ్చారు. అసలు మీ పరిస్థితి ఏంటి, ఇంకేం కావాలి? నా పరిస్థితి ఏంటంటే చాలా మేడం వాళ్ళు ముందుకు వచ్చిన చాలా థ్యాంక్స్ మేడం. నా పిల్లల ఫ్యూచర్ వచ్చిన పెద్ద పాప డిగ్రీ ఫైనల్ ఇయర్. మా కాళ్ళ మీద మా నిలబట్టక మా పాపకి ఏదైనా పరంగా ఉద్యోగం పరంగా కానీ మాకైతే ఉండటానికి ఇల్లు లేదు. ఇప్పుడు ఈ మేడం వాళ్ళ ఇంట్లోనే మేము రెండుకుంటున్నాము. ఆ చిన్న గదిలోనే ఉంటున్నాము. మాకు ఉండటానికి ఇల్లు, నాకు కొంచెం కాలు హెల్త్ బాగోదు. మాకేదైనా జీవనోపాధి గురించి ఏదైనా ఉద్యోగం ఒకటి అదొకటి నాకు హెల్ప్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. బదులు నాకు హస్బెండ్ లేరు. నా రెక్కల కష్టం మీద నా 3 బిడ్డలు చదివించుకుంటున్నాను నేను. వాళ్ళు చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే నన్ను చూస్తారని ఆశతోటి నేను ఖర్చు పెట్టుకొని అంత రూపాయి పోగేసుకొని నేను చదివించుకుంటున్నాను. నా పరిస్థితి అయితే చాలా దారుణం. ప్రభుత్వం కొంచెం మాకు సహాయం చేయాలని ఎదురు చూస్తున్నానండి. ఆర్టీవీ వరదలు వచ్చిన రోజు నుంచి ఎక్స్క్లూజివ్గా ప్రతి అంశం క్షణం ప్రతి వాడ ఉన్న ఈ సింగనగర్ కాలనీతో పాటు శాంతినగర్, వైఎస్ఆర్ నగర్, చిట్టినగర్, ఆర్ఆర్పేట ఇలాంటి ప్రాంతాల్లో వరద ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాలంతా మొత్తం పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి జరిగేటువంటి ఘటనలు కళ్ళకు కట్టేలాగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను సమాజ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేలాగా ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి కథనానికి స్పందించారు. వాళ్ళు చేసేటువంటి చిరు సహాయమైన ఆ కుటుంబానికి కొండంత భరోసాని నింపుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి డ్రెస్సు, వాళ్ళకి ఆ ఫీజు ఇతరత్ర కూడా చూసుకుంటాము. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేటువంటి పరిస్థితి. మనం ఆర్టీవీకి సంబంధించినటువంటి కెమెరామెన్ శ్రీనివాస్తో రావడం జరిగింది. మొన్న 4 రోజుల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ పూర్తిగా బురద మేట వేసినట్టు పరిస్థితి, కనీసం నడవనటువంటి పరిస్థితి చూసాం. కానీ కొంత రిలీఫ్ ఇచ్చింది. 3-4 రోజుల తర్వాత వరద ప్రభావం కూడా తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ
ఇక్కడే మురికి కంపును తలపిస్తుంది. మురికి కాలువలతో పాటు ఈ కాలనీ అంతా కూడా కంపు కొట్టేటువంటి పరిస్థితి. అదే రోజు మోకాళ్ళ లోతు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఈ ప్రాంతం నుంచే నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీని టచ్ చేస్తూ మరి ఇబ్బంది పడేటువంటి నిరుపేదలు, ఇబ్బంది పడేటువంటి మధ్యతరగతి కుటుంబాలు వారి యొక్క కథనాలను, వాళ్ళ కష్టాలను కళ్ళకు అద్దేలాగా ఎప్పటికప్పుడు ఆర్టీవీ అందించింది. ఆ కథనానికి స్పందించారు. పెద్ద ఎత్తున కూడా దాతలు ఆదుకోవడానికి వస్తున్నారు. ఒక శాంతినగర్లోనే ఇలాంటి విద్యార్థులు లేరు. ప్రతి ఇంట్లోనూ ప్రతి కాలనీలోనూ ఎక్కడైతే ప్రధానంగా వాంబే కాలనీలో నిరుపేదలు ఉన్నారు, పుస్తకాలు పోయినటువంటి పిల్లలు, ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, వారందరినీ కూడా స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి మానవతా దృక్పథంతో ముందుకు రావాలి. వారందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హుసేన్, ఆర్టీవీ, శాంతినగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.